హలో గైస్, నేను మీ సాయి వీరా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ క్రేజీ కిల్లర్స్. గైస్, మేమైతే మరొక మంచి ఛాలెంజింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాము. సో ఇంతవరకు మన వీడియోని ఇప్పుడే చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మాకు ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. గైస్, ఈరోజు వచ్చేసి మనకు ఛాలెంజింగ్ వీడియో ఏమిటంటే, ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ అనేది ఈ సర్కిల్లో పెడతాను. ఈ సర్కిల్లో పెట్టి వీళ్ళకి కళ్ళకు గంతలు కడతాను అనమాట కర్చీఫ్తో. సో ఈ బాల్ అయితే బయటికి వెళ్ళకుండా ఎవరైతే ఈ బాల్ వెతుక్కుంటారో వాళ్ళే విన్నర్స్ అనమాట. అలాగే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు బయటికి పోవచ్చు. సో ఈ వీడియో అనేది చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? లెట్స్ గో గైస్. నేనైతే ఇప్పుడు వాళ్ళ కళ్ళకి కట్టుకోవడానికి గంతులు అయితే ఇస్తున్నాను, అంటే కర్చీఫ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళకైతే ఇవ్వబోతున్నాను. స్టారెడ్డి తీసుకో. సరే, సో గైస్, వాళ్ళ చేతికి అయితే గంతులు కట్టుకోవడానికి కర్చీఫ్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ కళ్ళకైతే నేను ఆ కర్చీఫ్ని కట్టబోతున్నాను. ఎందుకంటే వాళ్ళే కట్టుకుంటే కొద్దిగా ఫేక్గా కట్టుకుంటారు అనమాట, కనిపించేటట్లు కట్టుకొని ఆడతారు. నేనైతే గట్టి కడతాను కాబట్టి నేనే కడతాను. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా కంటిన్యూ చేయండి. గైస్, వాళ్ళకైతే కళ్ళకు గంతులు అయితే కట్టేశాను. వాళ్ళని ఒకసారి సర్కిల్ బయటికి తీసుకొని వెళ్ళి అందరినీ ఒకేసారి దీంట్లోకి వదులుతాను. ఆ బాల్ అనేది నేను ఎక్కడ దాచుతానో నాకు ఒకటే తెలుసు. సో ఇక వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది. ఇక నేనైతే వీళ్ళని సర్కిల్ నుంచి బయటకు తీసుకోబోతున్నా. అందరూ గైస్, వాళ్ళైతే అంటున్నారు కదా ఎక్కడ రావాలని, అంటే వాళ్ళకి కనిపించడం లేదని అర్థం అనమాట. సో ఇప్పుడు నేనైతే సర్కిల్ బయటకు అయితే నలుగురిని తీసుకొని వచ్చాను. ఇప్పుడైతే సర్కిల్ లోపలికైతే వదులుతున్నాను, చూడండి. అవసరం అవును, మాకు చెప్పలేదు నీకు. లోనే ఉండు. బేల్దర్ కాదు. గైస్, నేనైతే బాల్ని ఇప్పుడు ఈ సర్కిల్ లో దాబెడుతున్నాను. సో వాళ్ళైతే ఎవరైతే పట్టుకుంటారో చూద్దాం ఈ బాల్ ని. సో గైస్, రెడీ? 1 2 3 బాల్ వెతకాల. స్టార్ట్. వెతకాల. సర్కిల్ బయటకు పోతున్నారు, సర్కిల్ నుంచి బయటకు పోతున్నారు. కొన్ని గంటలు తీయకూడదు. असंभव असंभव बेचोद असंभव. నరసింహ అవుట్. చేతులు బయటకు వచ్చాడు నరసింహ అవుట్. చేతులు బయటకు పెట్టాడు నరసింహ అవుట్. గైస్, ఫస్ట్ స్టార్ అయితే మన నరసింహ అయితే అవుట్ అయినాడు. ఇప్పుడు వచ్చేసి మనకు చెర్రీ, స్మైలింగ్ స్టార్ మహేష్ అండ్ స్టార్ రెడ్డి, వీళ్ళ ముగ్గురులో ఎవరైతే గెలవబోతున్నారో చూద్దాము. ఈ బాల్ అయితే నేను పెడుతున్నాను. రెడీ? 1 2 3 స్టార్ట్. సర్కిల్లో అంతే నేను చెప్పలేను ఏమి అవన్నీ. సర్కిల్ దాటిపోతున్నారు.
గాయ్స్ టార్గెట్ అయితే కాల్తో ఆడుతున్నాడు, చేతులతో ఆడాలా. ఏ ఋషి హెల్ప్ లేదు. గాయ్స్ చెర్రీ అయితే లైన్ కి దగ్గరలో ఉన్నాడు. అవుట్ అవుతాడో లేదో చూద్దాం. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ కనబడుతున్నాడు ఇక్కడ. గాయ్స్ మన వాళ్ళైతే చాలా క్రేజీగా ఆడిపోతున్నారు. సో ఎవరు అవుట్ అవుతారో చూద్దాం. ఒకరైతే అవుట్ అవడానికి గాయ్స్ టార్గెట్ అయితే లైన్ కి దగ్గరలో ఉన్నాడు. సో అవుట్ అవుతాడో లేదో చూద్దాం. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నాడు? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఒకరైతే అవుట్ అవబోతున్నారు, దగ్గరలో ఉన్నారు అవుట్ అవడానికి. నరసింహులు అయితే ఇప్పుడు అవుట్ అయిపోయినారు. ఇప్పుడు వచ్చేసి మనకి మిగిలినది స్మైలింగ్ స్టార్ మహేష్ అండ్ చెర్రీ. సో వీళ్ళు ఇద్దరు ఈ బాల్ ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే విన్నర్స్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా నేనైతే గేమ్ ని స్టార్ట్ చేస్తున్నా. రెడీ 1 2 3 స్టార్ట్. సర్కిల్ ని దాటడానికి దగ్గరికి వచ్చాడు. మరి ఇంకెంత దగ్గరికి వచ్చాడు. దొంగట ఆడుతున్నారు కొంతమంది. సూపర్ విషయం సూపర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మనిషా నువ్వే జరగలే నాకే జరగలే నువ్వే నాని నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చెప్పేస్తా. గాయ్స్ వీడియో అంటే చాలా క్రేజీగా ఉంది. చూద్దాం ఎవరైతే బాల్ ని పట్టుకుంటారో. అబ్బా నాకేమే గైస్ చాలా క్రేజీగా ఉంది కదా వీడియో. ఒకసారి చూడండి బాల్ అయితే వాళ్ళు ఎలా వెతుకుతున్నారో మీరు కూడా చూడండి. సో నాకైతే చాలా అన్నిటికన్నా ఈ వీడియోనే సూపర్ ఉంది అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోని అలాగే చూడండి. మాకు తెలుసులేరా. అవన్నీ చెప్పదు, అక్కడ ఒకటి తిరుగుతాడు తిరుగుమని చెప్తాను. అంటే అది ఓ కెమెరామెన్ ఏమనదు నువ్వు ఏమనదు. వాడంతా ట్రిక్లు ప్లే చేస్తాడు వాడు. చెర్రీ చెర్రీ మహేష్ అవుట్ 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 మహేష్ అవుట్.
మహేష్ అవుట్ లేపా రైట్ గైస్ మన మహేష్ అయితే ఫైనల్ గా అవుట్ అయ్యాడు, చెర్రీ వచ్చేసి గెలిచాడు. ఇప్పుడు చెర్రీని బాల్ ఎత్తుక్కోవడానికి వదులుతున్నాను. సో చెర్రీ ఒకటే ఎత్తుక్కున్నాను బాల్ ని. సో ఇప్పుడైతే చెర్రీ నువ్వైతే బాల్ ని వెతుక్కోవాలి. రైట్ మహేష్ పక్కకి చెర్రీ. గైస్ ఈసారి మాత్రం బాల్ అయితే నేను జరపను, బాల్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. సో చెర్రీ అయితే ఇప్పుడు ఆ బాల్ ని కనిపెట్టాలి. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. సరే గైస్ పుష్ప స్టెప్ వేస్తున్నాడు చెర్రీ. పెద్ద స్టెప్ ఇది, పెద్ద. కసు ఉడుతున్నాడు గ్రౌండ్ లో, బాడీ మొత్తం ఉపయోగిస్తున్నాడు. తన బాడీ మొత్తం ఉపయోగించి బాల్ వెతకడానికి అయితే చేస్తున్నాడు, కానీ కావడం లేదు. బాల్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకైతే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తా. నువ్వు లేనే లేదు. యా రైట్ 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 కాదు लेकिन एक सेकंड తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. లైన్ కూడా చాలా తగ్గిట్లోనే ఉంది తనతో పాటు. సో ఇప్పుడైతే గెలుస్తాడు అనుకుంటున్నాను. కమాన్ 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 ప్లేయింగ్ గైస్. గైస్ ఫైనల్ గా చెర్రీ వచ్చేసి బాల్ ని పట్టుకున్నాడు. చెర్రీ సూపర్ రా. గైస్ మన చెర్రీ అయితే ఈ ఛాలెంజింగ్ వీడియోలో గెలిచాడు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈరోజు గెలిచిన వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వను, ఎందుకంటే ఇచ్చి నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. సో నెక్స్ట్ వీడియోలో నుంచి డబ్బులు ఇస్తాను, ఈ వీడియోలో అయితే ఎవరికి ఇవ్వను. కాబట్టి ఒకసారి చెర్రీకి క్లాస్ కొట్టండి రా. గైస్ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేమైతే కొత్త ఐడియాలతో కొత్త వీడియోలు అయితే మేము ముందుకు తెస్తాము. కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. మేమైతే ఇంకా మంచి వీడియోలు చేస్తాం. ఇక నేనైతే ఫైనల్ గా ఎండింగ్ ఇస్తున్నా. జై హింద్.